ఓం నమో వెంకటేశాయ. పరమాహ్లాద పరిప్లావన పరమహంస పరిదాపన గోవింద గోవింద. పరమభక్తి పరిచాయన పరమరక్తి పరితోషణ గోవింద గోవింద. ప్రకీర్ణ దోషం పరివృద్ధ భక్తిం ప్రవృత్త భావం పరిచారశక్తిం ప్రహర్షవేగం పరిహార్య భిన్నం ప్రకృత్త దుఃఖం పరిభావయేర్మా అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూతశుకనావికభావకోలాం సంసారసాగరగభీరతయాతు భీతాః నామం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. రాజ్యాన్ని పిల్లలకి పెంచిపెట్టేసినటువంటి భరతుడు గండకీ నదీ తీరంలో కూర్చుని శ్రీమన్మహావిష్ణువుని అర్చించుకుంటున్నాడు. రాజ్యంలోని ఏ సంపద తనకు అక్కర్లేదు అని అనుకున్నటువంటి భరతుడు కేవలం ఆ శ్రీమన్మహావిష్ణువు సేవే నాకు చాలు అనే దృష్టితో ఉన్నాడు. ఆ సేవ మీద తప్ప ఏ అంశం మీద దృష్టిని మరచనీయట్లేదు. అలాంటి పరిస్థితుల్లో తయేత్థం అవిరత పురుష పరిచర్యయా భగవతి ప్రవర్ధమానానురాగ భరద్రుత హృదయ శైథిల్య ప్రహర్షవేగేన ఆత్మన్యుద్భిద్యమాన రోమ పులక కులకౌత్కంఠ్య
ప్రవృత్త ప్రణయబాష్ప నిరుద్ధావలోక నయన ఏవం నిజ రమణారుణ చరణారవిందానుధ్యాన పరిచిత భక్తియోగేన పరిప్లుత పరమాహ్లాద గంభీర హృదయ హృదావగాఢధిషణ తామపి క్రియమాణాం భగవత్సపర్యాం న సస్మార అనే పరిస్థితి కూడా ఈ భరతుడు వచ్చేశాడు. తయా ఆ శ్రీమన్మహావిష్ణువు తాలూకు పరిచర్యను ఇత్థం పరిచర్యయ, ఇలాంటి పరిచర్యను ఆయన చేసుకుంటూ వచ్చాడు. అలాగే అవిరత పురుష పరిచర్యయ, విడవకుండా అదే ధ్యాసతో పరిచర్య చేసుకుంటూ వచ్చాడు. ఆ పరిచర్యకు ఫలితంగా భగవతి ప్రవర్ధమాన అనురాగ, భగవంతుడి మీద ఈయనకే రోజు రోజుకి ప్రేమ అనేది పెరిగిపోతూ వచ్చింది, భక్తి పెరిగిపోతూ వచ్చింది. భగవతి ప్రవర్ధమాన అనురాగ భర, అది హృదయానికి చాలా బరువును తెచ్చిపెట్టింది. హృదయానికి భారంగా మారలేదు, హృదయానికి బరువును తెచ్చిపెట్టింది. ఈ బరువుకి చాలా కఠినంగా ఉండేటువంటి హృదయం, ఎన్నెన్నో విషయాలతో చాలా కఠినాతి కఠినంగా ఉండేటువంటి హృదయం ధృత హృదయం ద్రవించిపోయింది. పరమాత్మ మీద తాను రోజు రోజుకి పెంచుకుంటూ వస్తున్నటువంటి భక్తి హృదయాన్ని కరిగించేసేసింది. కరిగించటం వలన ధృత హృదయ శైథిల్య, హృదయం శిథిలంగా మారిపోయింది. హృదయం శిథిలంగా మారిపోవటం వలన హృదయం ఎక్కువగా పనిచేయటం లేదు. హృదయంలో ఉండేటువంటి మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా ఎక్కువగా ఆలోచనలు అవి చేయట్లేదు. అలాంటి పరిస్థితికి వచ్చేసాడు. ప్రహర్షవేగేన ఆత్మన్యుద్భిద్యమాన రోమ పులక కులకౌత్కంఠ్య ప్రవృత్త ప్రణయబాష్ప నిరుద్ధావలోకనయన, ఆ హృదయం శిథిలమైపోయి లేదా హృదయం మొత్తం ద్రవించిపోయి ఆ హృదయంలో కేవలం భక్తి రసమే నిండి ఉండటం వలన ఆయన అంతులేని సంతోషాన్ని అనుభవించాడు. ప్రహర్ష వేగేన, ప్రహర్షం సంతోషం అనేది వేగంగా దాడి చేసినట్టుగా చేసింది ఈయన మీద. దానివల్ల ఆత్మని ఉద్భిద్యమాన రోమ పులక కులక, ఆయన శరీరంలో ఎప్పటికప్పుడు రోమాంచాలు ఏదో గుంపులుగా మొలచినట్లు మొలుస్తూ ఉండేవి. రోమాలు ఆ భక్తి రసానికి నిక్కుపడుచుకుంటూ ఉండేవి ఆయనకి. ఔత్కంఠ్య ప్రవృత్త ప్రణయబాష్ప, దీనికి తోడు ఎప్పటికప్పుడు ఆ పరమాత్మ మీద భక్తి రసం ఒక్కసారి ఉద్రిక్తమయ్యేసరికి కళ్ళలో ఆనంద బాష్పాలు చిప్పిల్లేవి. ఆ ఆనంద బాష్పాల వల్ల బాష్ప నిరుద్ధ అవలోక నయన, కంటి చూపు కూడా ఏమీ అనేది కాదు. అలాంటి పరిస్థితుల్లో, కంటికి ఏమీ కనిపించని పరిస్థితుల్లో నిజ రమణారుణ చరణారవిందానుధ్యాన పరిచిత భక్తి యోగేన, తనకు కేవలం ఆ పరమాత్మ ఒక్కడే శరణం అనే నమ్మకంతో ఉన్నాడు. నిజ రమణం, తనను సంతోషపెట్టేవాడు, తన యొక్క ఆనందాన్ని తిరిగి అందించేవాడు ఆ పరమాత్మ ఒక్కడే అనేటువంటి నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకంలో ఆయన యొక్క అరుణ చరణారవిందానుధ్యానం, ఎర్రని ఆయన పాదాలనే నిరంతరం ధ్యానించటం అనేటువంటి అలవాటులో పెట్టుకున్నాడు. హృదయం ఆ పరమాత్మ పాదారవిందాలనే ధ్యానిస్తోంది, కళ్ళకేమీ కనిపించటం లేదు. దానివలన పరిచిత భక్తి యోగేన, ఈ సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటి జరగటం వలన ఆయన యొక్క భక్తి ఇనుమడించింది లేదా ఇంకా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవటంతో పరిప్లుత పరమాహ్లాద గంభీర హృదయ హృదావగాధ ధిషణ, భక్తి రసం పెరిగిన కొద్దీ జరిగేటట్లుగానే ఈయనకి పరమానందం అనేది అనుభవంలోకి వచ్చింది. ఆ పరమానందం అనేది అనుభవంలోకి వచ్చేసరికి ఆ ఆనందంలో ఈయన మునిగిపోయాడు. పరిప్లుత పరమాహ్లాద గంభీర హృదయ హృదావగాఢధిషణ, ఈయన మునిగిపోయాడు అని చెప్పనక్కర్లేదు. ఈయన యొక్క బుద్ధి ఆ ఆనందంలో మునిగిపోయింది. ఎంతగా మునిగిపోయింది అంటే, ఓ లోతైన మడుగులో, లోతైన చెరువులో ఏదైనా వస్తువు మునిగిపోతే దాని జాడే తెలియనట్లుగా ఈ బుద్ధి కూడా ఈ పరమాహ్లాదం అనేటువంటి నీటితో ఉన్న ఈయన హృదయం అనేటువంటి చెరువులో మునిగిపోయింది. దాని జాడే తెలియకుండా పోయింది. బుద్ధి అనేది అసలు పనిచేయటం లేదు. హృదావగాఢ ధిషణ, ఒకవైపు కళ్ళు కనిపించటం లేదు, ఆనంద బాష్పాలు అడ్డం పడి, బుద్ధి పనిచేయటం లేదు, భక్తి అడ్డం పడి, ఇలాంటి పరిస్థితుల్లో
తామపి క్రియమాణం భగవత్స్వర్యాం న సస్మార. నేను పూజలో ఏ భాగంలో ఉన్నాను అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. నేను పూజ చేస్తున్నానా చేయట్లేదా మర్చిపోయాడు. లేదా పూజలో ఫలానా ఆవాహనలో ఉన్నానా, ధ్యానంలో ఉన్నానా, అర్ఘ్యంలో ఉన్నానా, పాద్యంలో ఉన్నానా, ఏమీ గుర్తు రావట్లేదు. చేస్తున్న పూజనే మర్చిపోయి మర్చిపోయి భక్తిరసము, ఆ భక్తిరసం ద్వారా అమరేటువంటి పరమాహ్లాదము వీటిల్లో మునిగిపోయి ఉన్నాడు. ఇలాంటి మహాభక్తుడు ఇత్థం ధృత భగవద్వ్రత ఐణేయాజన వాససానుసమనాభిషేకార్ద్ర కపిశ కుటిల జటాకలాపేన చ విరోచమాన సూర్యర్చా భగవంతం హిరణ్మయం పురుషం ఉజ్జిహానే సూర్యమండలే అభ్యుపతిష్టన్ ఏతదు హోవాచ. ఈయన భక్తిరసంలో మునిగిపోయి ఉన్నాడు, పరమాత్మ తప్ప మరొకటి ఏమీ తెలియటం లేదు అని అంటే, అసలు ఆ పరమాత్మను తప్ప మరొక వస్తువును ఈ సృష్టిలో దేనిలోనూ చూడటం లేదు, పరమాత్మనే చూస్తున్నాడు. అలాంటి పరిస్థితికి వచ్చాడు. ఇత్థం ధృత భగవద్వ్రత, భగవంతుడే వ్రాకు వ్రతము, భగవంతుని తలుచుకోవటమే నా యొక్క నియమము అనే తీరులో పట్టుకుని కూర్చునున్నాడు. ఎప్పుడు ఐణేయాజన వాసస, జింక చర్మం కట్టుకుని ఉండేవాడు. రాజ్యంలో ఉన్నప్పుడైతే పట్టుబట్టలు కట్టుకుని చాలా పెద్ద పెద్ద అలంకారాలతో ఉన్నవాడు కాస్త ఈరోజు మహావైరాగ్యానికి ప్రతీకగా అడవిలో మనుషులు కట్టుకున్నట్లుగా జింక చర్మాన్ని కట్టుకుని కూర్చున్నాడు. అనుసవనాభిషేకార్ద్ర కపిశ కుటిల జటా కలాపేనచ విరోచమాన, తలను కూడా కనీసం సవరించుకోవటం లేదు. ఎప్పుడు మూడు పూటలా కూడా ఆ గండకీ నదిలో స్నానం చేయటమే పనిగా పెట్టుకున్నాడు. కాబట్టి అనుసవన అభిషేకం, నిరంతరం స్నానం చేయటం వలన ఆ కూరులన్నీ తడిసిపోయినాయి, కనీసం తుడుచుకునే అలవాటు కూడా పెట్టుకోలేదు. ఆర్ద్ర, అవి తడవగా నీళ్లతో తడిసినటువంటి జుట్టు రంగు మారినట్లుగా ఆయన కూడా మారిపోయింది. కపిశ కుటిల జటా కలాపేన, రంగు మారిపోయి పీతవర్ణానికి వచ్చింది. కుటిల, ఎవరు సవరదీయకపోవటం వలన, దాన్ని దువ్వకపోవటం వలన అడ్డదిడ్డంగా తయారైంది. ఇంకా కూడా సాపు చేయకపోవడం వలన జడలు కట్టేసింది. ఆ జడలు కట్టినటువంటి కురులతో విరోచమాన, సూర్యుడిలాగా ఈయన ప్రకాశిస్తున్నాడు. ఆయన కురులు అవన్నీ సూర్యుడి తాలూకు కిరణాలలాగా చాలా అందంగా ఉన్నాయి. అటువంటి ఈయన సూర్యర్చా భగవంతం హిరణ్మయం పురుషం ఉజ్జిహానే సూర్యమండలే అభ్యుపతిష్టన్ ఏతదు హోవాచ. సృష్టిలోని ప్రతి అంశంలోనూ పరమాత్మ తాలూకు విశేషాన్నే చూడటాన్ని అలవాటు చేసుకున్నాడు కదా. ఆ అలవాటులో భాగంగా సూర్యమండలంలో ప్రాతకాలంలో సూర్యుడు ఉదయిస్తున్నటువంటి ఒక సీన్ని ఆయన చూశాడు. చూసి ఆ సమయంలో ఆయన చేయవలసినటువంటి అభ్యుపతిష్టన్ ఉపస్థానం చెబుతూ సూర్యర్చ, సూర్యుడికి చెందినటువంటి ఒక రుక్కుతో, ఒక మంత్రంతో ఉపస్థానం చెప్పి హిరణ్మయం పురుషం, ఆ సూర్యమండలం లోపల ఉండేటువంటి హిరణ్మయ పురుషుడు భగవంతుడి యొక్క ఒక రూపం, ఆ రూపాన్ని తన యొక్క శ్లోకంతో, తన యొక్క మాటతో ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు? పరోరజస్సవితుర్జాతవేదో దేవస్య భర్గో మనసేదం జజాన సురేతసాద పునరావిశ్య చష్టే హంసం గృధ్రాణం నృషద్రింగిరామిమహ అని చెప్పాడు. సూర్యమండలం ఎదురుకుండా కనిపిస్తోంది, అది అందరికీ కనిపించేది. సూర్యమండలంలో వెలుగుతున్నటువంటి ఆ ముద్దలో పరమాత్మ ఉన్నాడు లేదా సూర్యనారాయణుడు ఉన్నాడు అని శాస్త్రం చెబుతుంది. ఆ విషయాన్ని చూడగలిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈయన ఆ పరమాత్మను సూర్యమండలంలో చూడటం మాత్రమే కాకుండా సూర్యమండలం తాలూకు తేజస్సును పరమాత్మ యొక్క తేజస్సుగా గుర్తించాడు. గుర్తించి ఈ తేజస్సు పరోరజ, రజోగుణం కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి శుద్ధ సత్వంతో కూడి ఉంది. సూర్యుడిలో ఉన్నటువంటి పరమాత్మ తేజస్సు శుద్ధ సత్వానికి ప్రతీక అని చెప్పాడు. ఇది సవితు దేవస్య భర్గ, దేవస్య నిరంతరం ప్రకాశించేటువంటి సవితు, ఈ జగత్ సృష్టికర్త అయినటువంటి పరమాత్మ యొక్క భర్గ తేజస్సు అని చెప్పాడు. ఈ తేజస్సు జాతవేద, జాతవేద భర్గ, ఈ
సృష్టిలో ఉండేటువంటి ఏ జీవి ఏ కర్మ చేసుకున్నా సరే ఆ కర్మను ప్రసాదించగలిగినటువంటి చైతన్య జ్యోతిస్సు అని చెప్పాడు. ఈ జ్యోతిస్సే, ఈ తేజస్సే, ఈ ప్రకాశమే, ఈ శుద్ధ సత్వమే మనసా ఇదం జజాన, ఈ సృష్టిని మొత్తాన్ని చేసింది కదా అని చెప్పాడు. సురేతసా అధః పునరావిశ్య చష్టే హంసం అని కూడా దాన్ని గుర్తించాడు. సురేతస తన యొక్క చిచ్చక్తితో అధః సృష్టి చేసినటువంటి ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని పునరావిశ్య మళ్ళీ తానే ప్రవేశించి చష్టే పాలనం కూడా చేస్తోంది ఈ తేజస్సే అని చెప్పాడు. అలాగే హంసం గృధ్రాణం చష్టే, తనలో భాగమైనటువంటి జీవుణ్ణి, హంసని, గృధ్రాణం నానా కర్మఫలాలను కాంక్షించేటువంటి జీవుణ్ణి చష్టే ఈ తేజస్సే పాలన చేస్తోంది అని చెప్పాడు. ఇలాంటి తేజస్సు నృషద్రింగిరాం అని కూడా చెప్పాడు. నృషత్ మానవులలో సత్ ఉండేటువంటి బుద్ధి నృషత్, ఆ బుద్ధి తాలూకు గతి నృషద్రింగిర, ఆ నృషద్రింగణాన్ని ఇచ్చేటువంటి మానవులలో ఉండేటువంటి బుద్ధిగతిని మరల్చే లేదా బుద్ధిగతిని ప్రసాదించేటువంటి తేజస్సు ఈ తేజస్సే అని చెప్పాడు. ఇలాంటి తేజస్సుని మేము శరణు వేడుతున్నాము అని సూర్యనారాయణుడి యొక్క ప్రకాశంలో పరమాత్మ తేజస్సును చూసి, ఆ పరమాత్మ తేజస్సు ద్వారానే ఈ సృష్టి మొత్తం వచ్చింది, ఈ సృష్టి మొత్తం దాని పాలనలోనే ఉంది, జీవులందరూ అందులో భాగంగానే ఉన్నారు, బుద్ధిగతిని మార్చేది కూడా ఇదే తేజస్సు అనే విషయాలన్నీ చెప్పి ఆయన సూర్యుణ్ణి ఉపస్థానం చెప్పుకున్నాడు. అలా ప్రపంచమంతా, సృష్టి అంతా కూడా పరమాత్మనే చూడటాన్ని అలవాటు చేసుకున్నాడు అని శ్రీశుకుల వారు పరోరజస్ సవితుర్జాతవేదో దేవస్య భర్గో మనసేదంజజాన సురేతసాద పునరావిశ్య చష్టే హంసం గృధ్రాణం నృషద్రింగిరామిమహ అనే ఈ శ్లోకం చెప్పి 14 గద్య పద్యాలున్నటువంటి భరత చరిత్రం అనేటువంటి ఘట్టంలో భగవత్ పరిచర్య అనేటువంటి అధ్యాయాన్ని, పంచమస్కంధంలో 7వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేశారు. చాలా చిన్న అధ్యాయం, 14 గద్య పద్యాలున్న అధ్యాయం. ఈ అధ్యాయంలో భరతుడు అతను రాజ్యం చేయటం, రాజ్యం చేసి యజ్ఞాలను శ్రద్ధగా చేసుకోవటం, యజ్ఞాలు చేసుకున్న తర్వాత చాలు అనుకున్న తర్వాత అడవులకు వెళ్ళిపోవటం, గండకీ నదీ తీరంలో పరమాత్మను సేవించుకుంటూ ఆయన్ని పూజించుకుంటూ కాలక్షేపం చేయటం, ఆ క్రమంలో అత్యున్నతమైనటువంటి భక్తిని అతను అందుకోవటం అనేటువంటి అంశాలను చెప్పారు. పాయింట్స్ చాలా తక్కువగా ఉన్నా సరే కొంచెం వివరణ ఎక్కువ చేసి చెప్పారు. వివరణ ఎక్కువ చేయవలసి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని పై గ్రంథాన్ని చూస్తే మనకే అర్థమయ్యేటట్లుగా ఇక్కడ చేసి పెట్టారు. ఈ సప్తమాధ్యాయం ఇక్కడికి పూర్తయిన తర్వాత అష్టమాధ్యాయంలో శ్రీశుక ఉవాచ, శ్రీశుకులు చెప్తున్నారు, ఏకదాతు మహానద్యాం కృతాభిషేక నైయమిక ఆవశ్యక బ్రహ్మాక్షరం అభిగృణాన ముహూర్తత్రయం ఉదకాంతే ఉపవివేశ అని ప్రారంభించి, ఈ భరతుడు ఏకదాతు ఒకరోజు, డేట్ తెలియదు, మహానద్యాం ఆ గండకీ నదిలో కృతాభిషేక నైయమిక ఆవశ్యక స్నానం చేశాడు. స్నానం చేసి నిత్య నైమిత్తిక కర్మలన్నిటినీ పూర్తి చేశాడు. తప్పనిసరిగా చేయవలసినటువంటి కర్మలను, అడవులకు వెళ్ళిపోయినా, భక్తరసంలో మునిగిపోయానని అనుకున్నా సరే చేసి తీరవలసినటువంటి కర్మలన్నిటినీ చేశాడు. చేసి ఎందుకో ఆ రోజు మనసు అలా తోచి బ్రహ్మాక్షరం అభిగృణాన, ప్రణవ మంత్రాన్ని జపిస్తూ ముహూర్తత్రయం 3 ముహూర్తాల పాటు కొంచెం ఎక్కువసేపు ఉదకాంతే ఉపవివేశ ఆ నదీ తీరంలోనే కూర్చుండిపోయాడు. మామూలుగా అయితే స్నానం చేసి చేయవలసిన పనులు చేసి తన చోటుకు వచ్చేసేటువంటి ఈ భరతుడు ఆ రోజు మాత్రం ఎందుకో దైవాత్ 3 ముహూర్తాల పాటు కొంచెం ఎక్కువసేపు ఆ నదీ తీరంలోనే కూర్చుని ప్రణవ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఎవరు అనుకోనే విధంగా తత్ర తదా రాజన్ హరిణీ పిపాసయ జలాశయాభ్యాసం ఏకైవ ఉపజగామ, ఆయన జపం చేసుకుంటూ ఉండగా తత్ర తదా
ఆ చోటికే ఆయన జపం చేసుకుంటున్న చోటికి ఆ సమయంలో తదా రాజన్ ఓ పరీక్షిత్తు ఒక సంఘటన జరిగింది. చాలా సామాన్యంగా కనిపించేటువంటి సంఘటన, సామాన్యంగా జరిగే సంఘటన ఏంటి? హరిణి ఒక ఆడు జింక పిపాసయ నీళ్లు తాగాలని అనుకుని జలాశయాభ్యాసం ఆ నది దగ్గరికి ఏకైవ ఒక్కతే ఉపజగామ వచ్చింది. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. చిన్న ఆశ్చర్యం ఉంటే ఉందేమో. జింక అడవిలో ఉండేదే, ఆ జింకకి దాహం వేసేదే, దాహం వేస్తే ఆ జింక నీళ్ళ దగ్గరకు వచ్చేదే. కానీ ఆ జింక ఒక్కతే వచ్చింది అనేది చిన్న ఆశ్చర్యం. సామాన్యంగా జింకలు గుంపులు గుంపులుగా సంచరిస్తాయి, ఈ జింక మాత్రం ఒక్కతే వచ్చింది. తయా పేపీయమాన ఉదకే తావదేవ అవిదూరేణ నదతో మృగపతేరున్నాద లోకభయంకర ఉదపతత్. ఆ జింక తాగడానికి నోరు నీళ్లలో పెట్టింది. తయా పేపీయమానే ఉదకే, ఆ జింక చాలా దాహంతో ఉంది. చాలా దాహంతో ఉన్నటువంటి జింక అత్యాసక్తితో ఆశగా నీళ్లు తాగుదామని నోరు నీళ్ళ దగ్గర పెట్టింది. పేపీయమానే ఉదకే, నీళ్లు తాగడం మొదలుపెట్టింది కూడాను. తావదేవ, ఇంతలో అవిదూరేణ చాలా దగ్గరగానే నదతో మృగపతే రున్నాద, ఓ సింహము గర్జన వినిపించింది. ఉన్నాద చాలా గట్టి గర్జన, భయంకరమైనటువంటి గర్జన, లోక భయంకర, ఆ చుట్టుపక్కల వాళ్ళు భయపడేటువంటి స్థాయిలో ఉండే గర్జన ఉదపతత్ అక్కడ వినిపించింది. ఇది కూడా సహజంగా జరిగిందే. సింహాలు అప్పుడప్పుడు ఉవ్వుసుపోక ఏదో నోరు తెరిచి గాండ్రింపో ఏదో చేస్తాయి, గర్జన చేస్తాయి. ఆ గర్జన సింహం చేసింది. ఆ గర్జనేమో ఈ లేడికి వినిపించింది. తముపశ్రుత్య సా మృగవధూ ప్రకృతి విక్లవ చకిత నిరీక్షణ సుతరామపి హరిభయాభినివేశ వ్యగ్రహృదయ పారిప్లవ దృష్టి అగత తృష భయాత్ సహసైవ ఉచ్చక్రామ. తముపశ్రుత్య, ఈ సింహం తాలూకు గర్జనని ఈ లేడి వింది. సా మృగవధూ, అది పాపం ఆడలేడి, ప్రకృతి విక్లవ, సహజంగానే కొంచెం భయస్థురాలు, భయస్వభావం ఉండేటువంటి జంతువు, బెదురుగొడ్డు. చకిత నిరీక్షణ, సహజంగానే కాస్తంత బెదురు చూపులు చూస్తూ ఉండేటువంటి జంతువు. ఇలాంటి జంతువుకి ఈ సింహం తాలూకు గర్జన వినిపించేసరికి అందరూ అనుకున్నట్లుగా గర్జనని అది వినలేదు, సింహాన్ని తలుచుకుంది. తలుచుకునేసరికి భయం వేసింది. సుతరామపి హరిభయాభినివేశ వ్యగ్ర హృదయ, ఆ జింక తాలూకు మనసులో సింహం తాలూకు భయం అనేది పుట్టుకొచ్చింది. ఆ భయం నిండిపోయింది. దాంతో వ్యగ్ర హృదయ, హృదయం అంతా కూడా కలిచివేసినట్లయిపోయింది. పారిప్లవ దృష్టి, అసలే బెదురుగా చూసేటువంటి ఈ జింక ఇంకా కూడా భయపడుతూ కళ్ళు అల్లల్లారుస్తూ అగత తృష, తన దాహం తీరకపోయినా సరే భయంతో సహసైవ ఉచ్చక్రామ, వేగంగా ఒక్క గెంతు గెంతి ఆ నదిని దాటేసి వెళ్ళిపోయింది. భయం వేసింది. భయం వేస్తే నదిని దాటి గెంతి వెళ్ళిపోయింది అని చెప్పేందుకు ఏముంది అంటే అందులోనే ఉంది. తస్యాహ ఉత్పతంత్యాహ అంతర్వర్తిన్యాహ ఉరు భయావగలితో యోని నిర్గతో గర్భ స్రోతసి నిపపాత. చెప్పడం మర్చిపోయాము, ఆ జింక కడుపుతో ఉంది, ఆ జింక గర్భిణి. ఈ గర్భంతో ఉన్నటువంటి జింక ఉత్పతంత్యాహ ఒక్క గెంతు గెంతేసరికి, అంతర్వర్త్యాహ అసలే గర్భంతో ఉన్నదాయే, ఉరు భయావగలిత, ఆ జింక మనసులో పుట్టినటువంటి భయంతో ఆ గర్భం అక్కడికక్కడ కింద పడిపోయింది. ఉరుభయావగలిత, గర్భం కింద పడిపోయింది. గర్భం అంటే నెలలు నిండినట్టున్నాయి, ఓ పిల్ల కింద పడిపోయింది. యోని నిర్గతో గర్భ స్రోతసి నిపపాత. ఎప్పుడు పడింది, ఎక్కడ పడింది అంటే ఈ జింక ఒక్క గెంతున నదిని దాటి అవతలికి వెళ్ళే లోపల గెంతుతున్నప్పుడు పైనుంచి కింద పడిపోయింది, నీళ్లలో పడిపోయింది. తత్ప్రసవోత్సర్పణ భయ ఖేదాతుర స్వగణేన వియుజ్యమానా కస్యాంచిత్ దర్యాం కృష్ణసారసతి నిపపాత అథచ మమార. మామూలుగా ఈ జింకలకి వాటికి అడవిలో పెరిగేటువంటి జంతువులకి భయం అనేది సహజం, ఎప్పుడూ భయం అనేది పొంచే ఉంటుంది.
అందులోనూ ఇలా ఇవి కడుపుతో ఉన్నప్పుడు ఇంకేముంది, పిల్లలు పుట్టాలి అనుకున్నప్పుడు వాటి చుట్టూ ఎప్పుడూ క్రూర మృగాలు తిరుగుతూనే ఉంటాయి. వాటి నుంచి రక్షించుకోవటానికి ఇవి ఎప్పుడూ తపన పడుతూనే ఉంటాయి. అదేం పెద్ద విశేషం కాదు. ఇలా సరిగ్గా గర్భిణిగా ఉండేటువంటి జింకకి సింహం తాలూకు గర్జన వినిపించటము విశేషం కాదు. ఆ భయంతో బిడ్డ కింద పడిపోవటం కూడా దానికేం విశేషం కాదు. ఒకవేళ బిడ్డ పడిపోయినా సరే వెనక్కి తిరిగి చూసుకుని ఆ బిడ్డను కూడా తనతో పాటు తీసుకెళ్లేటువంటి తత్వం ఈ జింకకు ఉంటుంది. కానీ ఏం ఆశ్చర్యమో, ఈ ఆడజింక మాత్రం ఆ పని చేయలేదు. భయాన్నే ప్రధానంగా పెట్టుకుని తన గర్భం కింద పడిపోయింది అని కానీ, బిడ్డ కింద పడింది అని కానీ, దాన్ని రక్షించాలని కానీ ఏమీ అనుకోకుండా తాను మాత్రం పారిపోయింది. తత్ ప్రసవోత్సర్పణ భయ ఖేద ఆతుర స్వగణైన వియోజ్యమాన. ఇంత కడుపుతో లేదా ఇంత బరువుతో ఉండేటువంటి ఈ జింకకి ఈ సమయంలో ఒక్క క్షణంలో గర్భం కింద పడిపోవటం అనేది మనసులో ఆందోళనను తెచ్చింది. అది నిజం. ఉత్సర్పణం, ఇలా గెంతుతూ నదిని దాటవలసి రావటం అనేది కూడా కష్టాన్ని తెచ్చింది. దీనికి తోడు సింహం తాలూకు భయం అనేది ఉండనే ఉంది. ఈ గర్భ స్రావ తాలూకు నొప్పి, అలాగే భయం తాలూకు నొప్పి, వీటన్నిటితోనూ ఖేదం, ఎక్కడ లేని కష్టం అనేది దానికి దాపురించింది. దాంతో ఆతుర, దానికి అసలు బుద్ధి తోచలేదు, బుద్ధి పనిచేయలేదు. సహజంగా పనిచేయవలసినటువంటి బుద్ధి పని చేయలేదు. పని చేయక ఈ పారిపోతున్నది కాస్త తన గుంపుతో కలవకుండా స్వగణేన వియోజ్యమాన, తన గుంపు ఒకవైపు ఉంటే తాను మాత్రం ఇంకోవైపుకు పారిపోయింది. పారిపోయి 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 రక్షణ కోసం అని కస్యాంచిత్ దర్యాం, ఓ కొండ గుహలోకి దూరింది. ఆ కొండ గుహలోకి దూరేసరికి ఆ కొండ గుహలో ఏదో తెలియని వాలు ఏదో ఉంది. ఆ వాలులో కృష్ణ సారసతి నిపపాత, కింద పడిపోయింది. ఆ ఆడజింక పడిపోయింది. పడిపోయి అథచ మమార, అక్కడికక్కడ ప్రాణాలు వదిలేసింది, అక్కడికక్కడ పోయింది. తంతు ఏణకుణకం కృపణం శ్రోతసా అనూహ్యమానం అభివీక్ష్య అపవిద్ధం బంధురివ అనుకంపయా రాజర్షి భరత ఆదాయ మృతమాతరం ఇది ఆశ్రమపదం అనయత్. ఇప్పుడు ఇంతవరకు ఇద్దరు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంకో ఇద్దరు తయారయ్యారు. ఇంతవరకు భరతుడు, ఆడజింక అనే ఇద్దరు ఉన్నారు. అందులో ఆడజింక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గుహలో పడిపోయింది. అది ఇప్పుడు మిగిలింది ఈ నీళ్లలో పడిపోయినటువంటి జింక పిల్ల, భరతుడు, వీళ్ళిద్దరూ మిగిలారు. మిగిలితే సహజంగానే చాలా ఉత్తమ స్థాయి సాధన చేసుకుంటూ వచ్చినటువంటి ఈ భరతుడికి భూతదయ అనేదాన్ని తనలో భాగంగా మార్చుకున్నటువంటి ఈ భరతుడికి ఈ సీన్ మొత్తం, ఈ దృశ్యం మొత్తం కొంచెం జాలిని కలిగించిన మాట వాస్తవం. ఆ జాలితో తల్లి లేని పిల్లని, నీళ్ళలో పడి కొట్టుకొస్తున్నటువంటి పిల్లని ఈయన పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఈయన జాలి ఇంకా కూడా పెరిగింది. సీన్ చూసేసరికి తంతు ఏణ కుణకం, చాలా చిన్న పిల్ల, అప్పుడే పుట్టినటువంటి జింక పిల్ల. కృపణం, చాలా దీనంగా ఉంది. అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు చాలా దీనంగా ఉంటారు. తల్లి అయితే సరిగ్గా రక్షణ కల్పించేది, కాస్త పాలిచ్చేది, ఏదో దానికి నాలుగు కాళ్ళ మీద నిలబెట్టి అప్పటికప్పుడు పరిగెత్తడం అనేదాన్ని అభ్యాసం చేయించేది. అలా చేసే పరిస్థితి లేదు. శ్రోతసా అనూహ్యమానం, అసలే అప్పుడే పుట్టినటువంటి బిడ్డ, అది కాస్త నీళ్ళలో పడింది, నీళ్ళలో పడి కొట్టుకుపోతోంది. అలాంటి పరిస్థితుల్లో పాపం ఆ జింక పిల్ల ఉంది. దాన్ని అభివీక్ష్య, దాన్ని ఈ భరత మహారాజు గారు చూశాడు. చూసి అపవిద్ధం బంధురివ, దాని మీద జాలిపడ్డాడు. ఆ జాలి ఆ క్షణంలో ఆయనకి ఎంత కలిగింది అంటే, ఆయన స్వంత బంధువు ఎవరో ఇలా నీళ్లలో పడి కొట్టుకొస్తుంటే ఆ బంధువు మీద ఎంత జాలి కలుగుతుందో అంత జాలి కలిగింది. అపవిద్ధం బంధురివ అనుకంపయ, చాలా జాలి కలిగి రాజర్షి భరత, సహజంగానే రాజు కదా ఆయన. రాజు అంటే ఎవరి మీదైనా జాలి కలిగితే వాళ్ళని రక్షిద్దాము అనేటువంటి తపన ఉండటం అనేది స్వభావ సిద్ధంగా ఉన్నవాడు కదా. అందులోనూ రాజుల్లో ఋషి లాంటి వాడిన, జాలిగుణం ఉన్నటువంటి వాడు, దయాగుణం ఉన్నవాడు, ఇలాంటి వాడు అయ్యేసరికి ఆ జింక పిల్లని తీసేసుకున్నాడు, చేత్తో పట్టేసుకున్నాడు, దాన్ని రక్షించాడు. రక్షించి భరత ఆదాయ,
మామూలుగా అయితే దాన్ని తీసి తీరంలో విడిచిపెట్టేవాడేమో, కానీ మృతమాతరం ఇది ఆశ్రమ పదం అనయత్. దీని తల్లి పోయింది కదా, దీని తల్లి లేదు కదా, దీన్ని పాలించే వాళ్ళు ఎవరుంటారు, దీన్ని రక్షించే వాళ్ళు ఎవరుంటారు అని అనుకుని తన ఆశ్రమానికి తనతో తీసుకెళ్ళాడు. జింకపిల్ల మీద జాలిపడటం చేశాడు, జాలిపడి దాన్ని రక్షించటం చేశాడు. దీని తల్లి లేదు కదా అని తల్లి లేని ఆ బిడ్డని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. చాలా కారణాలతో జాలిపడ్డాడు. చిన్నపిల్ల అని, ఏణకుణకం అని జాలిపడ్డాడు. కృపణం చాలా దీనంగా ఉంది అని జాలిపడ్డాడు. స్రోతసా అనూహ్యమానం నీళ్ళలో కొట్టుకొచ్చేస్తోంది అని జాలిపడ్డాడు. అపవిద్ధం బంధురివ, నా బంధువే ఇలా అయితే నేను జాలిపడాల్సిందే కదా అని పడ్డాడు. మృతమాతరం, తల్లిపోయింది కదా అని కూడా జాలిపడ్డాడు. ఈ 5 కారణాలతో జాలిపడి ఆ జాలిని చూపించటానికి తనతో పాటు ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు? తస్యహవా ఏణకుడక ఉచ్చైరేతస్మిన్ కృత నిజాభిమానస్య అహరహ తత్పోషణ పాలన లాలన ప్రీణనానుధ్యానేన ఆత్మనియమా సహయమా పురుష పరిచర్యాదయ ఏకైకశ కతిపయేన అహర్గణేన వియుజ్యమానా కిల సర్వే ఏవ ఉదవసన్ అనే స్థాయికి ఆ జింకను పెంచుతున్నాడు. తస్యహవా ఏణకుణక, ఈ జింక పిల్ల ఇతని ఆశ్రమంలోనే పెరుగుతోంది. ఉచ్చైరేతస్మిన్ కృత నిజాభిమానస్య, ఆ జింక పిల్ల మీద ఈయన చాలా గొప్ప అభిమానాన్ని రోజు రోజుకి పెంచుకున్నాడు. జాలి అనేది అభిమానంగా మారిపోయింది, అభిమానం ప్రేమగా మారింది. ఈ జింక పిల్ల ఈయనకి చాలా ఇష్టంగా మారిపోయింది. అహరహ తత్పోషణ పాలన లాలన ప్రీణనానుధ్యానేన, రోజు రోజుకి అయ్యో తల్లి లేని పిల్ల, అసలే తల్లిపాలను తాగవలసిన వయసులో ఉంది, దీనికి ఏం పెడితే దీనికి పోషణ జరుగుతుంది అనే ఆలోచన చేస్తూ వచ్చాడు. మొదటి రోజు అప్పుడే పుట్టిన బిడ్డకి, తల్లిపాలు దొరకనటువంటి ఈ బిడ్డకి ఏం ఆహారాన్ని అందించవచ్చు, రెండో రోజు ఏంటి, మూడో రోజు ఏం పథ్యం పెట్టచ్చు అనే ఆలోచనలే చేస్తూ వచ్చాడు. అహరహ, ప్రతిరోజు ఇదే ఆలోచన. ప్రతిరోజు తత్పోషణం, ఈ జింక పిల్లని ఎలా పోషించాలి అనే ఆలోచన. పాలనం, ప్రతిరోజు అహరహ, ప్రతిరోజు ఒకటే ఆలోచన. ఈ జింక పిల్లని ఏ తోడేలు మందో లేదా ఏ సింహమో ఇంకు పూలో ఏదో ఒకటి ఎత్తుకుపోకుండా ఎలా కట్టడి చేయాలి, ఎలా రక్షణ చేయాలి అనే ఆలోచన చేస్తూ వచ్చాడు. లాలనం, ప్రతిరోజు ఈ జింక పిల్ల ముద్దుగా ఉంది, అందులోనూ ముట్టుకోవచ్చు, అదేం ముట్టుకోరానే జంతువు కాదు, ఏ కుక్కో పిల్లో లాంటి జంతువు కాదు. కాబట్టి ముట్టుకుని ఈ పిల్లని ఎలా ముద్దు చేయాలి, అసలే తల్లి లేని పిల్ల కదా, కాబట్టి ఈ జింక పిల్లని ఎలా ముద్దు చేయాలి అనేటువంటి ఆలోచనలతోనే కాలక్షేపం చేశాడు. జింక పిల్లల్ని ఏం ముద్దు చేస్తారో తెలియదు కానీ మొత్తానికి ముద్దు కూడా చేశాడు. ప్రీణనం, ఆ జింక పిల్లకి ఏం చేస్తే సంతోషం కలుగుతుంది అనే ఆలోచన చేశాడు. సహజంగా జంతువులకి పశువులకి కాస్తంత ఒంటి మీద రాస్తేనో లేదా గోకితేనో సంతోషంగా ఉంటుంది. ఆ గోకుడు కార్యక్రమం కూడా చేశాడు. ప్రీణన అనుధ్యానేన, ఇవి చేయటం కాదు, ఇదే పనిగా దీనికోసమే ఆలోచనలన్నిటినీ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఈ హడావిడిలో, జింకపిల్ల తాలూకు ఉపాసనా హడావిడిలో ఆత్మనియమాహ సహ యమాహ, తాను రోజు పాటిస్తూ వచ్చేటువంటి నియమాలు, స్నానం మొదలైనటువంటి నియమాలు అవి ఎప్పుడో హుళక్కి అయిపోయినాయి. యమాలు అవి కూడా పోయినాయి. ఆత్మనియమా సహ యమాహ, ఇవి కాక చాలా శ్రద్ధగా చేస్తూ వస్తున్నటువంటి భగవద్ ఆరాధన అది కూడా పోయింది. పురుష పరిచర్యాదయ ఏకైకశ, ఒక్కొక్కటిగా వెళ్ళిపోయింది. కతిపయేన అహర్గణేన వియుజ్యమానా కిల, రోజుకొకటి చొప్పున పోతూ 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 ఉంటే కొన్ని రోజులకి సర్వే ఏవ ఉదవసన్, అన్నీ అటకెక్కేసినాయి, ఏవి మిగల్లేదు. ఈయన రోజు చేస్తూ వచ్చినటువంటి పూజా పునస్కారం మిగల్లేదు, ఈయన రోజు కష్టపడి సాధించుకుంటూ వచ్చినటువంటి యమ నియమాలు ఇవేవి మిగల్లేదు, ఏమంటే ఏమీ లేవు. ఉన్నదల్లా ఒక జింకపిల్ల. ఆ జింకపిల్లని ఈయన పాలించటము లేదా లాలించటము, బుజ్జగించటము, దానికి ఏదో గడ్డి పెట్టటము, ఆ
జింకపిల్ల మీదకి ఏ తోడేలో రాకుండా దాని చుట్టూ కంచె కట్టడము, చుట్టూ ఒక కర్ర పట్టుకుని దాని చుట్టూ కాపలా కాయటము అనే పనిలోనే మునిగిపోయాడు. అహోబతాయం హరిణకుణక కృపణ ఈశ్వర రథచరణ పరిభ్రమణరయేణ స్వగణ సుహృద్బంధుభ్య పరివర్జిత శరణంచ మా ఉపసాదిత మామేవ మాతాపితరౌ భ్రాతృజ్ఞాతీన్ యౌథికాంశ్చ ఏవ ఉపేయాయ నాన్యం కంచన వేద మయ్యతి విశ్రబ్ధశ్చాత ఏవ మయా మత్పరాయణస్య పోషణ పాలన ప్రీణన లాలనం అనసూయున అనుష్ఠేయం శరణ్యోపేక్ష దోష విదుష అని తాను చేసే పనిని గట్టిగా సమర్థించుకున్నాడు కూడా. ఏమని సమర్థించుకున్నాడు? అహోబతాయం, చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో కదా ఈ పిల్లుంది, జింక పిల్ల. హరిణ కుణక, పసిపిల్ల ఇది. కృపణ, దీనంగా ఉంది. దీన్ని గనక అడవికి వదిలిపెట్టేశామా, అడవిలోకి తోసేశామా, ఏదో ఒక జంతువు దీన్ని నంజుకు తినటం అనేది ఖాయం. అలాంటి దైన్య స్థితిలో ఉంది. ఇది నా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే ఈశ్వర రథచరణ పరిభ్రమణ రయ్యేణ. ఈశ్వరుడు కాలం అనేటువంటి వాడు, ఆయన తాలూకు రథ చక్రాలు తిరుగుతూ ఉంటే, కాలం అనేటువంటి దాని రథచక్రాలు తిరుగుతూ ఉంటే ఎవరెవరో ఎక్కడెక్కడో కలుస్తారు కదా, అలా ఈ జంతువు నన్ను కలిసింది. పరిభ్రమణ రయేణ స్వగణ సుహృద్బంధుభ్య పరివర్జిత శరణంచ మోపసాదిత. మామూలుగా తన గుంపులో తిరగవలసినటువంటి ఈ జింక పిల్ల నన్ను చేరింది. ఇలా చేరింది. ఒకవేళ గనక ఈ ఆడ జింక గుంపులోనే ఉండి, గుంపులోనే ఇలాంటి పరిస్థితుల్లో గనక దీని తల్లి జింక పోయి ఉంటే గుంపులో ఉండే మిగతా జింకలు జాగ్రత్తగా చూసుకుని ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో స్వగణ సుహృద్ బంధుభ్య, తన గుంపు, తన గుంపులో దగ్గర వాళ్ళు, తన బంధువులు, వీటన్నిటినీ విడిచేసేసి నా దగ్గరికి వచ్చి చేరింది. శరణంచమోపసాదిత, నన్ను చేరింది. మామేవ మాతాపితరౌ భ్రాతృజ్ఞాతీన్ యౌథికాంశ్చైవోపేయాయ. దీనికి తల్లి తండ్రి ఇద్దరు తెలియరు, మాతాపితరౌ భ్రాతృజ్ఞాతీన్ అన్నదమ్ములు తెలియరు, బంధువులు తెలియరు, తన గుంపులో ఎవరెవరున్నారు అని కూడా దీనికి తెలియదు. నేనొక్కడినే తెలుసు, నన్నే ఇది చేరింది. నాణ్యం కంచన వేద, నేను కాక దీనికి ఇంకొకటి తెలియదు. మయి అతి విశ్రబ్ధ, మామూలుగా జింకలు భయంగా ఉంటాయి, ఎవరితోనూ కలవవు. కానీ మయి అతి విశ్రబ్ధ, చాలా దగ్గరగా ఉంది, నాకు చాలా దగ్గరగా ఉంది, నేనంటే భయం లేకుండా ఉంది. అందువల్ల అతఏవ మయా మత్పరాయణస్య పోషణ పాలన ప్రీణన లాలనం అనసూయున అనిష్ఠేయం. నేనే ఆఖరి మజిలీగా ఈ జింక పిల్ల ఉంది కాబట్టి దీని తాలూకు పోషణ భారం నాదే, దీన్ని రక్షించవలసిన బాధ్యత నాదే, దీనిని సంతోషపెట్టవలసినటువంటి బాధ్యత కూడా నాదే, దీన్ని లాలనం చేయవలసింది కూడా నేనే అని అనుకున్నాడు. అది కూడా అనసూయన, ఏ తప్పులు ఎంచుకోకుండా మయా అనుష్ఠేయం, నేను చేసి తీరవలసిందే అని అనుకున్నాడు. దానికి శరణ్యోపేక్ష దోష విదుష అని ఇంకో కారణం కూడా జత చేసుకున్నాడు. శరణ్యం, ఎవరైనా సరే శరణు వేడితే వాళ్ళని ఉపేక్షించే మాట అయితే, శరణు వేడిన వారిని ఉపేక్షించే మాట అయితే చాలా పెద్ద తప్పది అని నాకు తెలుసు కదా. నేను సహజంగానే ఎవరైనా నన్ను శరణు వేడితే వారికి రక్షణ ఇవ్వవలసినటువంటి జన్మలో ఉన్నవాడిని కదా. కాబట్టి ఈ జింక పిల్లకి నేను శరణంగా ఉండాలి, ఈ జింక పిల్ల తాలూకు బాధ్యతను నేను స్వీకరించి తీరాలి అని అనుకున్నాడు. స్వీకరించి తీరాలి కాబట్టే నేను ఇలా చేస్తున్నాను అని సర్దుకున్నాడు. సర్దుకుని మిగతా పనులన్నీ మానేసి కేవలం ఆ జింక పిల్లని సంరక్షించటంలోనే మునిగిపోయాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇంకా జరగవలసింది చాలా ఉంది. ఒక జన్మలో కాదు, పై జన్మలో కూడా జరగవలసింది, ఆ పై జన్మలో కూడా జరగవలసింది ఏదో తర్వాత చూద్దాం. కానీ ఎక్కడ నిరంతర ఏకాగ్రతతో భక్తిని తప్ప మరొక దాన్ని గుర్తుపట్టలేక, ఒంటి నిండా రోమాంచనాలతో, కంటి నిండా ఆనంద భాష్పాలతో చేసే పూజను కూడా మర్చిపోయినటువంటి పరమాహ్లాదాన్ని అనుభవించినటువంటి భరతుడు
ఎక్కడ జింక పిల్లల్ని సంరక్షించటమే పనిగా పెట్టుకుని ఇవన్నీ మర్చిపోయినటువంటి భరతుడు. ఈ రెండిటి మధ్య, రెండు అవస్థల మధ్య, రెండు దశల మధ్య తేడా అనేది ఎందుకు వచ్చింది అనే విషయం మనం కూడా కనిపెట్టాలి. ఎలాగూ శ్రీ శుకుల వారు చెప్తారు, దాన్ని మనం జాగ్రత్తగా మనం కూడా ఆలోచించి కనిపెట్టి ఆయన చెప్పేదాన్ని కూడా దానికి జతకట్టి ఇది మంచిదా కాదా, మంచిది అవుతుందా కాకపోతుందా అనే విచారణ చేసుకుని చేసే మంచి పనికి, చేయదలుచుకున్న మంచి పనికి ఏమైనా విరోధం వస్తే దాన్ని ఎలా సర్దుకోవాలి అనటానికి దీన్ని ఒక ఆదర్శంగా ఉంచుకుని ఈ దృష్టాంతం ద్వారా మనం అందుకోవలసినటువంటి మెసేజ్ని అందుకుందాము. ముందుగానైతే ఒకవేళ భరతుడికి అలాంటి ఉన్నత స్థితి, హృదయం మొత్తం ఆ భక్తి రసంలో నిండిపోయి తన బుద్ధి కూడా హృదయంలో మునిగిపోయి బుద్ధి పనిచేయనటువంటి పరిస్థితిని ఆయన తెచ్చుకున్న మాట అయితే, అలాంటి పరిస్థితిని మనం కూడా తెచ్చుకునేటువంటి అవకాశాన్ని మనం వెతుక్కుందాము. అలా అవకాశాన్ని కల్పించవలసిందిగా ఆ మహత్తమ హృదంతన నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఈరోజు పౌర్ణమి శ్రీవారి గరుడ సేవని దృష్టిలో ఉంచుకుని తొందరగా వ్యాఖ్యానాన్ని పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం పంచమ స్కంధం 7వ అధ్యాయంలో 12వ గద్యం నుంచి పారాయణ ప్రారంభం చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే సప్తమాధ్యాయే గద్యపద్య భాగః తయేత్థం అవిరత పురుష పరిచర్యయా భగవతి ప్రవర్ధమాన అనురాగభర ధృత హృదయ శైథిల్యః ప్రహర్షవేగేన ఆత్మని ఉద్భిద్యమాన రోమ పులక ఔత్కంఠ్య ప్రవృత్త ప్రణయ బాష్ప నిరుద్ధ అవలోకన నయనః ఏవం నిజ రమణారుణ చరణారవిందానుధ్యాన పరిచిత భక్తియోగేన పరిప్లుత పరమాహ్లాద గంభీర హృదయ హ్రదావగాఢధిషణః తామపి క్రియమాణాం భగవత్ సపర్యాం న సస్మార ఇత్థం ధృత భగవద్వ్రతః ఐణేయాజిన వాసస అనుసవన అభిషేకార్ద్ర కపిశ కుటిల జటాకలాపేన చ విరోచమానః సూర్యర్చా భగవంతం హిరణ్మయం పురుషం ఉజ్జిహానే సూర్యమండలే అభ్యుపతిష్ఠన్ ఏతదుహోవాచ పరో రజస్సవితుర్జాత వేదో దేవస్య భర్గో మనసేదం జజాన సురేతసాదః పునరావిశ్య చష్టే హంసం గృధ్రాణం నృషద్రింగిరామిమః
నృషదృంగిరామిమః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే సప్తమోऽధ్యాయః సప్తమోऽధ్యాయః అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే అష్టమోऽధ్యాయः అష్టమోऽధ్యాయः శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఏకదాతు ఏకదాతు మహానద్యాం మహానద్యాం కృతాభిషేక కృతాభిషేక నైయమికావశ్యకః నైయమికావశ్యకః బ్రహ్మాక్షరం బ్రహ్మాక్షరం అభిగృణానః అభిగృణానః ముహూర్తత్రయం ముహూర్తత్రయం ఉదకాంతే ఉదకాంతే ఉపవివేశ ఉపవివేశ తత్ర తత్ర తదా తదా రాజన్ రాజన్ హరిణి హరిణి పిపాసయ పిపాసయ జలాశయాభ్యాసం జలాశయాభ్యాసం ఏకైవోపజగామ ఏకైవోపజగామ తయా తయా పేపీయమానే ఉదకే పేపీయమానే ఉదకే తావదేవ తావదేవ అవిదూరేణ అవిదూరేణ నదతః నదతః మృగపతేః మృగపతేః ఉన్నాదః ఉన్నాదః లోకభయంకరః లోకభయంకరః ఉదపతత్ ఉదపతత్ తముపశ్రుత్య తముపశ్రుత్య సా మృగవధూః సా మృగవధూః ప్రకృతి విక్లవా ప్రకృతి విక్లవా చకిత నిరీక్షణ చకిత నిరీక్షణ సుతరామపి సుతరామపి హరిభయాభినివేశ హరిభయాభినివేశ వ్యగ్రహృదయ వ్యగ్రహృదయ పారిప్లవ దృష్టి పారిప్లవ దృష్టి అగత తృష అగత తృష భయాత్ భయాత్ సహసైవ సహసైవ ఉచ్చక్రామ ఉచ్చక్రామ తస్యాః తస్యాః ఉత్పతంత్యాః ఉత్పతంత్యాః అంతర్వర్త్న్యాః అంతర్వర్త్న్యాః ఉరుభయావగలితః ఉరుభయావగలితః యోని నిర్గతః యోని నిర్గతః గర్భః గర్భః స్రోతసి నిపపాత స్రోతసి నిపపాత తత్ప్రసవోత్సర్పణ తత్ప్రసవోత్సర్పణ భయఖేదాతురా భయఖేదాతుర స్వగణేన స్వగణేన వియుజ్యమాన వియుజ్యమాన కస్యాంచిద్దర్యాం కస్యాంచిద్ దర్యాం కృష్ణసారసతి కృష్ణ సారసతి నిపపాత నిపపాత అథ చ మమార అథ చ మమార తంతు తంతు ఏణకుణకం ఏణకుణకం కృపణం కృపణం శ్రోతసానూహ్యమానం శ్రోతసానూహ్యమానం అభివీక్ష్య అభివీక్ష్య అపవిద్ధం అపవిద్ధం బంధురివ బంధురివ అనుకంపయ అనుకంపయ రాజర్షి రాజర్షిః భరతః భరతః ఆదాయ ఆదాయ మృతమాతరమితి మృతమాతరమితి ఆశ్రమపదమనయత్ ఆశ్రమపదమనయత్ తస్య హవా తస్య హవ ఏణకుణకః ఏణకుణకః ఉచ్చైః ఉచ్చైః ఏతస్మిన్ ఏతస్మిన్ కృత నిజాభిమానస్య కృత నిజాభిమానస్య అహరహః అహరహః తత్పోషణ తత్పోషణ పాలన పాలన లాలన లాలన ప్రీణన ప్రీణన అనుధ్యానేన అనుధ్యానేన ఆత్మనియమాః ఆత్మనియమాః సహ యమాః సహ యమాః పురుష పరిచర్యాదయః పురుష పరిచర్యాదయః ఏకైకశః ఏకైకశః కతిపయేన కతిపయేన అహర్గణేన అహర్గణేన వియుజ్యమానాః కిల వియుజ్యమానాః కిల సర్వ ఏవ సర్వ ఏవ ఉదవసన్ ఉదవసన్ అహోబత అహోబత అయం హరిణకుణకః అయం హరిణకుణకః కృపణః కృపణః ఈశ్వర రథచరణ ఈశ్వర రథ చరణ పరిభ్రమణ రయేణ పరిభ్రమణ రయేణ స్వగణ
స్వగణ సుహృద్బంధుభ్యః స్వగణ సుహృద్బంధుభ్యః పరివర్జితః పరివర్జితః శరణంచ శరణంచ మోపసాదితః మోపసాదితః మామేవ మామేవ మాతాపితరౌ మాతాపితరౌ భ్రాతృజ్ఞాతీన్ భ్రాతృజ్ఞాతీన్ యౌధికాంశ్చైవ యౌధికాంశ్చైవ ఉపేయాయ ఉపేయాయ నాణ్యం నాణ్యం కంచన వేద కంచన వేద మయ్యి మయి అతి విశ్రబ్ధశ్చ అతి విశ్రబ్ధశ్చ అత ఏవ అత ఏవ మయా మయా మత్పరాయణస్య మత్పరాయణస్య పోషణ పాలన పోషణ పాలన ప్రీణన లాలనం ప్రీణన లాలనం అనసూయున అనసూయున అనుష్ఠేయం అనుష్ఠేయం శరణ్యోపేక్ష శరణ్యోపేక్ష దోష విదుష దోష విదుష ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే అష్టమాధ్యాయే అష్టమాధ్యాయే గద్యభాగః గద్యభాగః. ఓం నమో వెంకటేశాయ. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.